2 రోజులు బట్టి మనం చూస్తున్నాం. రాజధాని రైతులకు ధర్నా చేస్తే అక్కడ ఏదో ఒకటి జరిగితే పేర్ని నాని గారు ఎళ్తే పేర్ని నాని గారి మీద కూడా కేసులు జరిగింది. ఏ విధంగా చూస్తున్నారు ప్రభుత్వాన్ని? ఈ రోజున ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందనడానికి మొన్న జరిగినటువంటి నిదర్శనం. అక్కడ రైతులకి అన్యాయం జరిగింది అన్న దాని మీద రైతులు పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి అఖిలపక్ష నాయకులందరూ కూడా వాళ్ళు పరామర్శిస్తాకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం గుండాలు కూటమి ప్రభుత్వము రాళ్ళ దాడితో కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ ప్రజలకు మేలు చేస్తారని చెప్పేసి అబద్ధపు మోసపూరితమైనటువంటి మాటలతో మరి ఈ యొక్క ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున మరి అరాచక పాలన చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఎక్కడ కూడా అభివృద్ధి అయినటువంటి కానరాని పరిస్థితి ఏర్పడతా ఉంది. మేము అక్కడ ఉన్నటువంటి రైతులకి న్యాయం చేద్దాము, ఏ విధంగా మరి రైతులు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితుల వలన అక్కడ ఉన్నటువంటి ఎన్ని ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి వాళ్ళు పిలిస్తే మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా ఎమ్మెల్సీలు గారు కానీ మరి ఎమ్మెల్యేలు కానీ మరి మాజీ మంత్రివర్యులు కానీ అక్కడికి పరామర్శిస్తాకెళ్తే ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నారా లోకేష్ గారు మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గుండాలను పెట్టి రాళ్ళదాడి చేయించడం అనేది తీవ్రమైనటువంటి హేయమైన చర్య అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఉండవల్లి రైతులు కొంతమంది మాట్లాడేదండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మేము కలుస్తామంటే మా బాధలు చెప్పుకోవడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటున్నారు. ఏంటంటారు? మరి వాస్తవమే కదా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గం రైతులు అనేకమైనటువంటి సమస్యల మీద ఉన్నారు, అనేకమైన సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నారు. మరి ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు ఎవరు? ముఖ్యమంత్రి గారే కదా, నారా చంద్రబాబు నాయుడు గారే కదా. మరి మేము మా సమస్యలు మేము చెప్పుకుంటున్న అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఉంటే ప్రతిపక్షం మరిన వాళ్ళు మరి ఆ విషయాలు తెలుసుకొని మరి ఏంటి అని చెప్పేసి పరామర్శించడానికి వెళ్తే మరి వాళ్ళని కూడా రానియకుండా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం.